వెల్కమ్ టు బియాండ్ న్యూస్ టీవీ. దినపత్రికలు, టీవీ ఛానల్స్ వంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పదలుచుకొని వార్తల వెనుక విశేషాలను, వాస్తవాలను వివరించే చిన్న ప్రయత్నమే ఈ బియాండ్ న్యూస్ టీవీ ఛానల్. వెంకయ్యనాయుడు ఈసారి కూడా గట్టిగానే మొరాయించారు, కానీ పాపం కుదరలేదు. పార్టీ కోసం క్రియాశీల రాజకీయాలను త్యాగం చేసి చాలా అయిష్టంగానే ఉపరాష్ట్రపతి పదవిని ఆయన అంగీకరించవలసి వచ్చింది. రాష్ట్రపతి పదవికి కూడా ఎన్నికలు ఇటీవలే జరిగిన ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి ఆయన పేరును ప్రతిపాదించిన పార్టీ అప్పుడు రాష్ట్రపతి పదవికి ఆయన పేరును పరిశీలించకపోవడం కాస్తంత ఆసక్తికరం. వెంకయ్యనాయుడు గొప్ప నాయకుడు. ఆయన ప్రతిభా పాఠవాల గురించి తెలుగు మీడియా రాసిన ప్రతి అక్షరము కరెక్టే. అయితే ఆ రాతల వెనక ఏదో విషాద గీతిక, వేదన తొంగి చూస్తున్నాయి. వెంకయ్యనాయుడు పార్టీలో బలంగా ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడే ప్రసక్తే లేదనే వాదం చాలా ఏళ్ల నుంచి బలంగానే వినిపిస్తోంది. పార్టీ పెట్టి దాదాపు 4 దశాబ్దాలైన తెలుగు రాష్ట్రాలలో ఒక్కడంటే ఒక్కడన్నా గట్టి నాయకుడు పార్టీలో ఎదిగి రాకపోవడానికి ఒక రకంగా ఆయనే అడ్డంకిగా ఉన్నారని భావించేవారు పార్టీ లోపల వెలుపల చాలామందే ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడితే టీడీపీకి దెబ్బ తగులుతుందనే వాస్తవమే ఇందుకు కారణంగా భావిస్తారు. రాజకీయ అధికారం రుచి మరిగిన రెడ్లు, దానికోసం ఆరాటపడుతున్న కాపులు పెద్ద ఎత్తున బీజేపీలోకి తరలి రాకపోవడానికి, దానికి అండగా నిలవకపోవడానికి వెంకయ్యనాయుడే ప్రధాన అడ్డంకిగా మారారని రాజకీయ జ్ఞానులు చెప్తారు. ఉపరాష్ట్రపతి పీఠం ఎక్కించి ఇప్పుడు ఆయనను క్రియాశీల రాజకీయాల నుంచి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేయగల స్థితి నుంచి తప్పించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అతి త్వరలో పెనుమార్పులు ఖాయంగా భావిస్తున్నారు. ఫిలాసఫీ విషయంలో బీజేపీ ఈ మధ్య కొంతకాలంగా వెసులుబాటుతో వ్యవహరిస్తున్న దానికి తెలుగుదేశం పార్టీ వర్గీయులకు అస్సలు పొసగదు. ఈ రాయపాట్లు, కావూర్లు, పురంధరేశ్వరి వంటి వారు యూపీఏ ప్రభుత్వంలో ఎంపీలుగా, మంత్రులుగా చిట్ట చివరి రోజు వరకు పనిచేసి ఆ మరుసటి రోజునే అమాంతంగా బీజేపీలోకి దూకి ఆ పార్టీ టికెట్ల కోసం ఆరాటపడటం వెనకాల వెంకయ్యను చూసుకునే అని చాలామంది భావిస్తారు. వెంకయ్యకు అన్ని పార్టీల వారితో మంచి సంబంధాలున్నా తెలుగుదేశం పార్టీ వారితో ఉన్నది కాస్తంత ప్రత్యేకం. 1984లో ఎన్టీఆర్ వెన్నుపోటుకు గురైనప్పుడు ఇందిరా, నాదెండ్ల కుట్రను విఫలం చేసే విధంగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేయడానికి వీలు లేకుండా వారిని కర్ణాటకలోని నంది హిల్స్కు తరలించడం అన్నది వెంకయ్యనాయుడి ఆలోచనే అని అప్పట్లో జ్ఞానులు చెప్పేవారు. 1995 నాటి వెన్నుపోటు సమయంలో మాత్రం ఆయన కారణాంతరాల వల్ల ఎన్టీఆర్కు అందుబాటులో లేకుండా పోయారని అదే జ్ఞానులు చెప్తూ ఉంటారు. వెంకయ్యనాయుడు గొప్ప మాటల మరాఠీ, క్రైసిస్ మేనేజ్మెంట్లో గట్టివాడని చెప్తారు. కానీ ఆయన తెలుగుదేశానికేమో కానీ తెలుగు వారికి చేసింది మాత్రం గుండు సున్నాయే. రాష్ట్రం విడిపోవడాన్ని అడ్డుకున్నది లేదు, విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేసింది లేదు. ముఖ్యంగా ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో కేంద్రం మాట తప్పితే ఆయన మిన్నకుండిపోయారు. రాజధానికి నిధులు, పోలవరం, రైల్వే జోను, స్మార్ట్ సిటీలు ఎక్కడా ఆయన తెలుగు జాతికి పెద్దగా వరగబెట్టిందేమీ లేదు. అయితే తెలుగువాడు ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించబోతున్నందుకు తెలుగు మీడియా పైకి చెప్తున్నటువంటి విధంగా అందరం జేజేలు పలుకుతాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఇటువంటివే మరిన్ని వీడియోల కోసం యూట్యూబ్లోని బియాండ్ న్యూస్ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.